గ్రామంలో మొట్టమొదటి అమరుడు లంబాడి తాండాల తొర్రూరు దగ్గర పుట్టినటువంటి ప్రవీణ్ నాయక్ అమరత్వం సాక్షిగా ఇక్కడ లంబాడి కుటుంబాలను ఇవి నిన్న మొన్న మా రేవంత్ రెడ్డి చెప్పిన మధ్య మడుగులో పెద్ద ఎత్తున సేవాలాల్ విగ్రహం పెడతాము అని చెప్తున్నాడు. ఆ సేవాలాల్ విగ్రహం కింద వీళ్ళందరి శవాలను వేస్తావా? వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ జీవితాలను వీళ్ళ బతుకులను దానికి పునాది రాళ్ళగా వేయదలుచుకున్నావా నువ్వు రేవంత్ రెడ్డి? నువ్వు మాట్లాడితే చెప్తావు లంబాడోళ్ళతోటే నేను అధికారంలోకి వచ్చినా వాళ్ళు లేకుంటే నా ప్రభుత్వం లేదని చెప్పని నువ్వు నిన్న మొన్న సేవాలాల్ జయంతి రోజు మాట్లాడినావు. నేను ఎందుకు ఒక సామెత ఉంటుంది, ఏనుగలు తింటోడు పోయాట పీనుగలు తింటోడు వచ్చిండు అని చెప్పని. ఈ ఏనుగలు తింటోడు పోయి పూయినుగలు తింటోడు ఎవడని చెప్పని ఎవడన్నా రీసెర్చ్ చేస్తే తెలంగాణకు రాన్రి మా దగ్గర రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్న ఒక ఆయనే అద్భుతంగా ఏనుగలు తింటాడు పోయి పీనుగలు తింటాడు ఎవడంటే ఈయనే. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళే ఇక్కడికి వచ్చి ఈ భూములు తప్పు, ఇవి తీసుకున్నాడు తప్పు, 16,000 పైచిలుకు ఎకరాలు ఇది ఇక్కడ వచ్చి ఫార్మాసిటీ పెట్టుడు మేము రద్దు చేస్తాము అని వీళ్ళ లెక్కనే వీళ్ళతో వండుకుంటా ఆయన గ్లౌజులు పెట్టుకొని వచ్చిండు. ఈ రోడ్ల మీదకెళ్ళి తిరిగిరట పాదయాత్ర మొత్తం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీతక్క, వీళ్ళందరూ ఇప్పుడు మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చూడుర్రి ఒక్కొక్కరి చూడుండ్రి ఫోటోలు చూడుండ్రి. ఇక చూడుండ్రి ఇక్కడ ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి, ఇగో చేతులకేమైనా అంటుతుందేమో అనుకొని మా వాడు ఉప ముఖ్యమంత్రి పెద్ద మనిషి చేతులకు గ్లౌజులు వేసుకొని తిరిగిండు. మరి చేతులకేమైనా అప్పుడు ఏమన్నా గజ్జిలేసిందా మరి మాకు ఎరకలే, మరి దేనికి తిరిగిండో తెలియదు. కానీ కడుపు మాడి మాట్లాడుతున్నాం మేము. మీరే వచ్చి మేము చెప్పేది కాదు, మేము రాజకీయం చేసేందుకు రాలే ఇడికి. మీరు చెప్పి మీ మాటలు మీకే గుర్తుకు చేసేందుకు. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న విన్నారు కదా. ఇగో ఇవే తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడు కాదు, వీళ్ళు తిన్నింటి వాసాలు తగలబెడుతున్నారు, ఇక్కడ కొంపలు తగలబెడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఈ తాండాలు మీరే చెప్పారు తప్పని చెప్పారు. గత ప్రభుత్వం తప్పు చేసింది, మేము అధికారంలోకి రాగానే అంటే ఓటేసేందుకు ఏ గడ్డైనా తింటారన్నట్టు మీరు. మేము రాగానే గొసుడు ఈయన పోస్టర్ మీద రాగానే రెడీగా ఉంటారు. ఈయనకు ఏంది ఇది, ఇగో ఈయన చూడు గరీబోళ్ళ నాయకుడు అని. పెద్ద మనిషి ఈయన కూడా లంబాడైనా కదనే. ఎవరు బీసీయా? యాదవ్ల భూములు కూడా పోయినాయి. ఇక్కడ పక్కకు చుట్టూ ఉన్నదట, గుట్ట చుట్టూ మొత్తం యాదవ్ల భూములు కూడా పోయినాయి. పెద్ద మనిషిని మొత్తం గలే మిలాయించుకొని ఎట్లా అంటే మోసం ఎట్లా చేయగలుగుతారు వీళ్ళు అనేది ఇది చూసి మా వాళ్ళందరూ పాపం మమ్మల్ని ఆదుకుంటానికి వచ్చిండు పెద్ద మనిషి మా జిల్లోడనే. గతం కూడా బాగా అబద్ధాలు చెప్పిండు, ఈయన వచ్చినాక నిజంగా మాకేమైనా చేస్తాడు అని అనుకున్నాం. అంతే కదా. ససైండ్ భూములు అన్ని కలిపి వీళ్ళవి దాదాపు 1600 ఎకరాలు వీళ్ళవి తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చెప్పిండు ఆయన చెప్పిండు, వాళ్ళే వేసిర్రు. పోలీసు వాళ్ళు వస్తే అడ్డుబోర్రి, ఆఫీసర్లు వస్తే మీరు అడ్డుబోర్రి, ఎగదోస్తాడు ఎనుకుంటాడు, ఒడ్డు సాటుకు దాగుంటాడు లెక్కున్నది నీ ముచ్చట. ఎగదోసినావు, నువ్వు ఎన్నుకున్నావు, కేసులు పెట్టించారు, వీళ్ళ మీద కేసులు అయినాయి, జైళ్ళ పాలైనరు, పోలీస్ స్టేషన్ పాలైనరు, తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు. ఇంకా మీరు వచ్చిన తర్వాత మీరే పెట్టించారు ఆ కేసులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకు ముందు చెప్పిన భుజాలు ఇట్టి లేపుకుంటా ఇవి పొద్దున్న లేసా మరి ఏడ మీరు అందరూ ఏదైనా డ్రగ్స్ అలవాటు అయి ఉన్నారా మీకు? మరి వీళ్ళ ఎందుకు అర్థమైతలేదు, వీళ్ళ గోసలు ఎందుకు మీకు వినబడతలేదో తెలుస్తలేదు. 300 ఎకరాలు 330 ఎకరాలు ఇప్పుడు వీళ్ళ పట్టా భూములు, అసలు తీసుకున్న అసైన్ భూములే తిరిగి ఇప్పిస్తా అన్నోళ్ళు ఉన్న పట్టా భూములు కూడా అంటే ఉన్న గోసి కూడా ఆయన ఉన్నాయి అంగిలాగు లాల్చి పైజామాలు అన్ని దోతుల కాడికి ఆయన కూడా విక్కుంటే ఉన్న జాంగా బనీని కూడా ఈయన కూడా విక్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే. అంతే కదా. ఇప్పుడు ఏం కావాలి వీళ్ళంతా? అడవి నీది కాదాయే, ఊరు నీది కాదాయే, తాతల నాటి తాండా బతుకు తలా నరికేసిందా అని చెప్పని ఉద్యమం ముంగట పాడుకుంటాము. ఇడ కృష్ణ నాగార్జున సాగర్ కట్టేటప్పుడు ఇట్లనే లంబాడి తల్లులు అక్కడికి వెళ్ళి వలసపోయి అక్కడికి వెళ్ళి భూములు వదిలేసి బయటికి పోతే వాళ్ళ జీవితాల ఆఖరికి ఏమైందంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డలను కూడా అమ్ముకొని తిరిగి వచ్చే ప్రయాణం పైసల గురించి అమ్ముకునే దుస్థితికి లంబాడి తల్లులు పోయిరు కదా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ తాండాలోలు బయటికి పోయి ఇక్కడ నుంచి ఇండ్లు కూడా కట్టుకొని ఇస్తలేరట. మీరు వచ్చిన తర్వాత పర్మిషన్లు ఇస్తలేరు. మీరు పోలీసు ప్రజాపాలన కాదు పోలీసు పాలన అయింది కదా. మీరు వీళ్ళందరూ పోయి వీళ్ళు ఎక్కడ పోయి ఎట్లా బతకాలి? ఇంకా సాహిత్యాలు ఇంకా పోవాలన్నా అట్లనే పోవాలన్నా? వీళ్ళు ఇంకా ఈ శివాల జాతర చేసుకుంటూ ఉండాలి, మీరు మాత్రం మైకులు పట్టుకొని ఊకదుంపుడు ఉపన్యాసాలు ఏంది? మీరంతా చేసేది ఏంది? ఇక్కడ చుట్టుపక్కల మొత్తం భూములు కొన్నారట, కంప్లీట్గా భూములు వాళ్ళే కొన్నారు. కొనుక్కొని యాక్చువల్గా ఈయన రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఈయన రేవంత్ రెడ్డి. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ను ఇటువంటి బ్రోకర్ మాటలు ఈయన మొత్తం ముఖ్యమంత్రిని చేసేప్పుడు బ్రోకరిజమే చేస్తున్నాడు ఆయన చెప్పిండు, కుల్లా చెప్పిండు. ఆయన అధికారం రాకముందు చెప్పిండు, తెలంగాణలో కాదు వాళ్ళ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఊరికి 10 ఎకరాలు మీరు భూమి కొనుక్కోండి, భూమే ఉంటుంది, అధికారంలోకి ఉండాలంటే భూమి కావాలని. నేను నిన్నగా ఆయన చెప్పిన మాటలే.
మనకేం చెప్తాడు? భూములు వంచుదామంటే లేవు, ఇందిరాగాంధీ భూములు వంచి పోయింది, ఇప్పుడు భూములు వంచితే ఏం లేదు, మీరు పుస్తకాలను నమ్ముకోండి అని చెప్తాడు. మనకున్న భూములు మనకు ఉండాలి కదా. వాళ్ళకి సంబంధించిన భూముల కాడ మాత్రం వాళ్ళకి ఏం అది ఏంది, దాంట్లో ఆన్లైన్లో ఏం బ్లాక్ ఉండదు, ఏముండదు. ఈ భూములు మాత్రం బ్లాక్ చేసి పెడతారు, వాళ్ళకి సంబంధించినట్టు మాత్రం బ్లాక్ చేసి పెట్టలేట. అందరూ మిగతా వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కులంలో ఉన్నటువంటి అభ్యుదయవాదులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ దుర్మార్గ పాలన ఎక్కడ దాకా తీసుకుపోతురని. పోనీ దాంట్లో మనోళ్ళు లేరా అంటే మనోళ్ళు అందరు చెంచగాలైనరు. ఆ నాయకత్వం దగ్గర కూర్చుంటోళ్ళు మొత్తం ఈ జాతిలోకి ఉన్నటువంటి వాళ్ళు మరి ఏంద్ర నాయన గింత మోసం చేస్తున్నావు, గింత అన్యాయం అవుతుందని అడిగే దిక్కుల లేరు. అందుకే ప్రజా పోరాటాలు వస్తున్నాయి. బరాబర్ ఎట్లయితే దొడ్డి కొమరేలు, కొమరం భీములు, సాక లైలమ్మలు, తాను నాయకులను అన్నటువంటి ఈ నెలలో మళ్ళా ఈ ఉద్యమం మొదలైతే నీ పోలీసు వాళ్ళతోటి ఇవన్నీ పెడితే వడిసేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను, కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను నీ మిలిటరీ పారిపోయారు అని నైజాము సర్కారోడా ఎట్లయితే అన్నామో, ఇప్పుడు రేవంత్ సర్కారోడా అని చెప్పని రజాకా రేవంత్ నాయుడుకు ఇక్కడి నుంచి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏంటంటే ఎక్కడ పోయినా కానీ నువ్వు చెప్పే మాటలు ఒకటి, నువ్వు చేస్తున్న పని ఒకటి. పేదోళ్ళ మీద, కటిక పేదోళ్ళ మీద కాయ కష్టం చేసుకొని నీ ఇళ్లకు కూరగాయలు ఇచ్చేటోళ్ళు వీళ్ళు, నీ ఇళ్లకు పాలు పోసేటోళ్ళు వీళ్ళు. ఇక్కడికి వెళ్ళి 1000 లీటర్లట కదా మీ ఇళ్లకు, మీ పిల్లలకు, మీ భార్య బిడ్డలకు ఇక్కడ నుంచి పండిన పంటలు మీకు ఆడిదాకా తీసుకొచ్చి చేస్తే, ఇవి లేకుండా చేసి వీళ్ళను బజార్ పార్ల చేసి ఇక మీరు భవిష్యత్తులో అమెరికాకి వెళ్ళి కొనుక్కుంటారా, ఆస్ట్రేలియాకి వెళ్ళి కొనుక్కుంటారా మీరు కూరగాయలు? సేవాలాలు విగ్రహాలు పెట్టుడు అవన్నీ పక్కకు తెలంగాణ సమాజము, లంబాడి సమాజము, కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రజలు కూడా అందరూ ఆలోచించాలి. ఈ దోపిడీదారుల మాటలు దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి. ఇలా ఒక్కడిద్దరని కాదు. ఒకవేళ వీళ్ళ మీద ప్రేమ ఉండేది ఉంటే ఇలా బీజేపీ వీళ్ళు పోయి ఢిల్లీలో పోయి చెప్తే కూడా పట్టించుకుంటలేరట. అమ్ముడు పోయిన నాయకత్వం అని అంటున్నారు కదా. మీకు నిజంగా ఈ జాతుల మీద కనుక ప్రేమ కనుక ఉండేది ఉంటే ఈ అంశాన్ని తీసుకొని, మంది కాదు కదా వాళ్ళు చెప్పిన అంశాలే కదా, ఇవి ఎందుకు అమలు చేయరని ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా, మీరు అసెంబ్లీలో మొత్తుకుంటారా లేకపోతే రాజీనామా చేసి పడేసారు. లంబాడోళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో మీ అందరికీ చెప్తున్నాం, మీరు కూడా మీ జాతి మీద కనుక మీకు ప్రేమ ఉండేది ఉంటే రాజీనామా చేసి వాళ్ళ ముఖాల మీద పడేయండి ఫస్ట్. ఇది నువ్వు సాల్వ్ చేస్తావా? మా తండాలు మొత్తం పోతున్నాయి, వీళ్ళందరినీ బజార్ పాలు చేస్తున్నారు కదా. పిల్లలు మీద పెట్రోల్ పోసుకొని చచ్చిపోయి తెలంగాణ భవిష్యత్తు, నా జాతి భవిష్యత్తు ఇట్లా ఉండొద్దు అని వాళ్ళు ఇట్లుంటుందని ఊహించలే. బాలాజీ నాయక్ కావచ్చు, ఎంసీఏ చదివిన పిల్లగాడు, మా ఊళ్ళకు ఉద్యోగాలు రావాలి, మా తాండాల బతుకులు, మమ్మల్ని కూడా సమాజం గౌరవించాలని చెప్పని మా ఇక్కడ మైబాద్లా ట్రైన్కి అడ్డం పోయి చచ్చిపోయిండు. బూక్యా నాయక్ ఇంజనీరింగ్ చదివిన పిల్లగాడు పెట్రోల్ పోసుకొని నా తాండాల జనము మంచిగా బతకాలంటే నువ్వు ఒక సోయిలేని తెలంగాణ అంటేనే తెలియనోనివి, తెలంగాణకు వ్యతిరేకించినోనివి, వీళ్ళ సావులు అవుతుంటే కూడా నువ్వు కనీసం కనికరించి తెలంగాణ గురించి నిలబడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మనం అధికారంలో కూర్చోబెడితే ఇదే దరిద్రం అవుతుంది. గత 10 ఏళ్ళు గదే దోపిడీ జరిగింది, 10 ఏళ్ళలో జరిగిందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ జరుగుతున్నది. ఇది కనుక ఆపకపోతే బరాబర్ నీకు ప్రజల తరఫుకెళ్ళి నువ్వు అనుకుంటున్నావు ప్రజలు మాతోని మోసగింపబడదలుచుకున్నారు కాబట్టి ప్రజలు మోసపోతున్నారని. అంతకుముందు కూడా సార్ నాకు అన్నట్టు గుర్తుకున్నది, ఏగాళ్ళు అంబడవులు అంటే ఏందా ఇంత గుడంబ పోసి 1000 రూపాయలు ఇస్తే ఓట్లు ఇస్తారు, గాళ్ళు కూడా మనుషులు అన్నట్టుగా మాట్లాడింది. అది పెద్ద లొల్లైంది, మీ అందరు కూడా గుర్తుండాలి. అయితే మనం ఏం చేస్తామంటే మన కాడికి వచ్చి కడుపులో తలకాయ పెట్టి మామ కాక రామ్ అనగానే పుసలాయించిపోయి గుద్దుతాం. మన జాతులకెళ్ళి కూడా నిజాయితీ పరులకు ఎప్పుడైతే ఓట్లేస్తామో, ఎవడైతే నిజంగా ఈ ప్రభుత్వాలకు వాళ్ళు చేస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా నిలబడతారో అటువంటి నాడే మనకు కూడా మార్పు జరుగుతుందని ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాను నేను. మొత్తం అన్ని సంఘాలు మీరు పుసలాయిస్తే మనోడు కదా అని చెప్పని మనోళ్ళే వచ్చి మీ భాషలనే మాట్లాడి దోపిడి దొంగల అదేమంటే బూర్గ పీటలు పట్టేటోడట వస్తాడు, రాగానే ఏం చేస్తాడు వాడు వాళ్ళేసి వానికి సంబంధించిన పీటల్ని అందులో బారేస్తాడు, ఇన్ని గింజలు వేస్తాడు. ఇవి చూసి ఇది అది కూత కూయంగానే అన్ని వచ్చేలా వాళ్తాయట. వాళ్ళంగానే వాడు ఏం చేస్తాడు, వాడు షికారుగాడు వాళ్ళతో పాటు మొత్తం అవన్నీ తీసేసుకుంటాడు. అది కూసినంతసేపు దగ్గర పెట్టుకుంటాడు. కూయకుంటే మీ దాంట్లో పెద్ద మనిషి ఉండే కదా నాయక్ సాబు, తర్వాత ఇంటి మీద పోయి మన్ను పోసిండు చూడు, ఏం పేరే రవీంద్ర నాయక్ సార్ సంగతి అవుతుంది. కూర్చున్న రోజులు అయింది సార్ నా జాతుల గురించి తిరగబడింది కాబట్టి ఫాదర్ ఆఫ్ లంబాడీస్ అని తన చెప్తాడు. జనం కూడా చాలా మంది అనుకుంటారు కదా, అటువంటి తీసి అవతల పడేసింది కదా. వీళ్ళందరూ లంబాడి నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా కానీ ఈ అంశాల పట్ల వీళ్ళ బతుకుల గురించి నిలబడాల్సిన అవసరం ఉన్నది. నీ పోలీసు వాళ్ళని పిలిచి ఇక్కడ కూర్చోబెడితే కూడా ఎవరు వెనుకకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇటుకెళ్ళి మీరు బయటికి పోయారు అనుకో, యాడుంటారు మిమ్మల్ని ఇటుకెళ్ళి ఎలగొడతారు, బరాబర్ ఎరగొట్టే ప్లాన్లో ఉన్నారు.
అందుకనే తిరగబడితే తప్ప పరిష్కార మార్గం దొరకదు. చదువు రాని టైంలోనే తాను నాయకు నిలబడ్డాడు కదా, ఈ జాతుల గురించి నిలబడ్డాడు కదా. ఇవాళ ఇక్కడికెళ్ళి కూడా తాను నాయకు వారసులు కావాలి. ఉట్టి విగ్రహాలు పెట్టగానే మీరందరూ దయచేసి సంతోషపడాల్సి అవసరం లేదు, సంకలు ఎగరేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఆడోళ్ళు సాకలైలమ్మలు కావాలి, మీరందరు తాను నాయకులు కావాలి. అయితేనే ఇది ఆగుతుంది. ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఒకటే తాను బట్టలని చెప్పని మీరందరూ అనుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా కానీ వీళ్ళందరినీ ఒక్క దగ్గర పెట్టి ఏకి పడేసేయాలి. ఎవరైనా కానీ మీరు గట్టిగా ఉంటేనే ఇది నిలుస్తుంది. లేకపోతే సమాజం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఈ దుర్మార్గాన్ని ఆపేటందుకు వీళ్ళకు మీరు ఉన్న దగ్గరనే సంఘీభావంగా వీళ్ళ ఆలోచన వీళ్ళు ఏదైతే నష్టపోతున్నారో దీన్ని సమాజంలో మీరు కూడా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పాలకుల మీద ఎక్కడ అవసరం పడితే మా లంబాడోలకు అక్కడ అన్యాయం జరుగుతుందట అని చెప్పని మీరు మాట్లాడే తీరుగా మీరు చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు.